ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా,
ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 14వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ప్రియులారా, మరి ప్రభు పేరట ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న మీ కుటుంబాలకు మరి శుభాకాంక్షలు అందచేస్తూ ఉన్నా. దేవుడు తోడుగా ఉండునుగాక. మనం పునరుద్ధాన పండగ ఈ సువాసన ఇంకా మనలను మరి ఆవరించి ఉన్నది. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము మానవ జీవితానికి ఒక గొప్ప వెలుగు, గొప్ప సాక్ష్యము. కాబట్టి ఆయన పునరుద్ధాన విషయాల్లో చాలా రుజువులు, చాలా సాక్ష్యాలు పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడ్డాయి. ఈ దినాన్న యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 21వ అధ్యాయము మనం చదివినటువంటి 14వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు ఆయన 3వ పర్యాయము తన ప్రత్యక్షత ఆయన మరి కలిగించారు అని దైవవాక్యము వ్రాయబడుతూ ఉన్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము తర్వాత మరలా శిష్యులందరూ కూడా చెదరిపోయి వారి యొక్క చేపల వేటకు వారు అలవాటుగా వెళ్ళిపోయినటువంటి సంఘటన మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క చేపలు పట్టుచున్నటువంటి జాలరులుగా ఉన్నటువంటి వారిని ఆయన పిలిచి మిమ్ములను మనుషులు పట్టు జాలరులుగా చేస్తానని ఆయన తన పిలుపును ఇచ్చుట ద్వారా వారందరూ కూడా వారికి కలిగి ఉన్నటువంటి ఆ యొక్క మరి నావలు లేకుంటే వలలు వారి తండ్రిని విడిచి యేసు ప్రభువుని వెంబడించారు అని దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించి యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్న లేచి అనగా పునరుద్ధానుడు అయిన తర్వాత మరల ఎవరి వృత్తికి వారు వచ్చినట్లుగా దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రియులారా, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఇది మా స్వశక్తి, ఇది మా జ్ఞానము, ఇది మా బలము, లేక మా సంపద, లేకుంటే మాకున్నటువంటి ఈ వనరులు అని ఈ విధంగా ఒకవేళ ఆలోచన చేస్తూ ఉంటామేమో. కానీ ఆ సమస్తమైనటువంటి ఈవులకు మూలమైనటువంటి యేసయ్యను మనం విడిచి దూరంగా ఉంటే ఎటువంటి ఫలితము కూడా రాదు. అందుకనే ఈవేళ మన యొక్క అంశాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసునందే మనకు సత్ఫలితం, యేసుతోనే మనకు మంచి ఫలితాలు మనకి ఇవ్వబడతాయి అనే వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. వారు యేసుక్రీస్తు ప్రభువుని మొదటగా ఆయన పిలిచినప్పుడు వెంబడించారు. ఆయన పునరుద్ధానులైన తర్వాత వారు మరలా వారి యొక్క జాలరీలు, వారి యొక్క వృత్తులు వారు తన మునకలైపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుడు మేలు పొందుకునే వరకు దేవునితో ఉండి మేలు పొందుకున్న తర్వాత దేవునిని వదిలివేసే లక్షణాలు మానవునికి ఉంటాయేమో. కానీ దేవుని యొక్క గొప్ప తత్వము ఎటువంటిది అంటే తను పిలిచినటువంటి మానవుడు ఒకవేళ విడిచి దూరం అయిపోయినా తనను ఈ యొక్క దేవుడు మాత్రం విడువనటువంటి దేవుడు. అందుకని ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను విడువను ఎడబాయను, సదాకాలం మీతో కూడా ఉంటాను. అయితే మానవుని యొక్క జీవితంలో దేవుని చేయి విడిచిపెట్టినప్పుడు, దేవునికి దూరంగా మనం సాగిపోతూ ఉంటున్నప్పుడు, ఆయనతో సహవాసాన్ని మనం ఒకవేళ విడిచిపెట్టినప్పుడు మన జీవితాల్లో ఫలితాలు శూన్యము అని చెప్పటానికి
ఇక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ దైవవాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నా వెంబడి రండి, ఆయన మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయనను మనము వెంబడించాలి, ఆయన యొక్క మాట వినాలి, ఆయన చిత్తాన్ని జరిగించే వారముగా మనం ఉండవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. అయితే ఈ యొక్క మరి యోహాను సువార్త 21వ అధ్యాయములో మనము 3వ వచనాన్ని చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ సీమోను పేతురు నేను చేపలు పట్టబోదులని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చిదమనిరి. అంటే ఒక విధంగా మనం ఈ యొక్క భాగంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ యొక్క సీమోను పేతురు ఒక లీడర్షిప్లో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అతని యొక్క క్వాలిటీస్ చూస్తూ ఉన్నప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ నేను చేపలు పట్టుదును అంటే తక్కిన శిష్యులు కూడా ఒత్తాసు పలుకుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు అవసరమైతే నా ప్రాణాన్ని పెడతానంటే వారందరూ కూడా అదే మాటకు మరి వాళ్ళు కూడా అదే విధంగా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో 4వ వచనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు సూర్యోదయము అగుచ్చు ఉంటుండగా యేసు ప్రభుట ధరిని నిలుచున్నాడు అని దేవుని వాక్యము తేటగా వ్రాయబడింది. కానీ వారు యేసుక్రీస్తు ప్రభువుని వారు గుర్తుపట్టలేకపోయారు అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఇక్కడ 5వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు వారు గుర్తుపట్టకపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులతో అంటున్నాడు, పిల్లలారా భోజనములకు ఇదిగో ఏమైనా మీ దగ్గర ఉన్నదా, మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని ఆయన అడుగుచూ ఉంటుండగా లేదు అని సమాధానం ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. వాళ్ళు అంటూ ఉన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ వారు రాత్రంతయు కూడా ఒకవేళ శ్రమ పడ్డారేమో, మనం పాట పాడుకుంటా నడిపించు నానావా, రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభుజయం అనే పాట. అవును, రాత్రంతా వేటాడారు కానీ వారికి జయము రాకపోతానే కారణం వారు ప్రభువును విడిచి వారి యొక్క సొంత పనుల్లో నిమగ్నం అయిపోయారని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మన ప్రభువుని విడిచి మన సొంత కార్యాలు చేయటానికి ఒకవేళ ఇష్టపడితే వాటిలో మనకు ఫలితము అనేది ఉండదు. సత్ఫలితము కాదు, దుష్ఫలితమే ఉంటుంది. అందుకే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రభు అంటాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, ఎప్పుడు మీకు సమస్తము అనుగ్రహిస్తాను. కానీ యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానము తరువాత మరలా వారి యొక్క వేటకే ప్రాముఖ్యత వారు ఇచ్చారు. కాబట్టి వారు చేస్తున్నటువంటి వారి పనిలో ఫలితము అంటే పొందలేకపోతూ ఉన్నారని ప్రభు యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. దేవుని మాట ఒకవేళ వినకపోయినప్పటికీ, దేవుని గుర్తించలేకపోయినా యేసు ప్రభు వారితో చెబుతున్నటువంటి ఆ మాట ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ 6వ వచనములో దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇదిగో దోణికు కుడి ప్రక్కన వలలు వేయండి, దోణికు కుడి ప్రక్కన వలలు వేయండి మీకు దొరుకును అని ఆయన చెబుతూ ఉంటున్నప్పుడు అక్కడ వారట వలలు వేయగా చేపలు విస్తారముగా పడాను. దేవునికి దూరముగా ఉన్నప్పుడు, దేవుని మాటకు దూరముగా ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆ సలహాలు వారికి కొరత అయిపోయినప్పుడు రాత్రంతా వేటాడారు కానీ వారికి ఫలితము లేదు. కానీ ఆయన చెప్పినట్లు వారు ఆ కుడివైపున వలలు వేసినప్పుడట వారికి విస్తారమైనటువంటి చేపలు అనగా 153 గొప్ప చేపలు పడినప్పుడట వలలు పిగిలిపోతూ ఉన్నాయి. ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు వచ్చి సహాయపడినట్లుగా దేవుని యొక్క వాక్యం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి రీతిలో ఎప్పుడైతే మనం చేయగలమో మన జీవితాల్లో సత్ఫలితం ఉంటుంది. యేసు ప్రభువుతో నడిచినప్పుడు, యేసు ప్రభువుతో సహవాసము చేసినప్పుడు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మన జీవితాలు, మన కుటుంబాలకు
సత్ఫలితము ఇక్కడ ఇవ్వబడుతూ ఉంటుందిగా చూస్తాను. విస్తారమైనటువంటి చేపలు. 13వ వచనములో యేసు వచ్చి ఆ రొట్టెలు తీసుకుని వారికి పంచిపెట్టాను, అలాగే చేపలను కూడా పంచిపెట్టాను. యేసు ప్రభు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది 3వసారి. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడే. అనేక మందికి అనేక సార్లు కనిపించాడు అనే పునరుద్ధారణ సాక్ష్యాలు, రుజువులు ఉన్నాయి ప్రియులారా. మనం ప్రభువును చూడగలిగిన కన్నులు, ప్రభు స్వరాన్ని వినగలిగిన చెవులు, ప్రభువుని చేర్చుకోగలిగిన హృదయము కలిగి ఉంటేనే మన జీవితాల్లో పునరుద్ధాన ప్రత్యక్షత. అందుకనే పదే పదే ఇది 3వసారి శిష్యులకు తనకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అయితే మన జీవితాల్లో ఫలితము, సత్ఫలితము ఎప్పుడు అని ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రభువుతో జీవిస్తేనే మన కుటుంబాలకు సత్ఫలితము, మంచి ఫలితాలు ఉంటాయని ప్రభు పేరట తెలియచేస్తున్న మాటలు ముగిస్తున్న దేవుడు మీకు తోడుగుండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా జీవితాల్లో ఫలించాలి అంటే అయ్యా నీతో నాయన, నీ చేయి పట్టి మేము నడవాలి నాయన, నీ అడుగులో అడుగు వేయాలి నాయన, నీ మాట చెప్పున మేము చేయాలి నా ప్రభా. నీతో సహవాసం చేసినప్పుడు మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈ ఉదయకాలం ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము, స్వదేశ విదేశాల్లో ఉన్న కుటుంబాలు రక్షణలో నడిపించండి, స్వస్థతలు కలుగు చేయండి, క్షేమం కలుగు చేయండి, సమాధానం కలుగు చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా.